హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2014లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కోర్ట్ మూవీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే నారాయణ్ కాంబ్లే అనే ఒక వ్యక్తి పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. వాళ్ళకి ట్యూషన్ చెప్పిన తర్వాత అతను అక్కడి నుంచి ఒక కాలనీకి వెళతాడు. అక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉండడంతో అతన్ని అక్కడ పాటలు పాడడానికి ఇన్వైట్ చేసి ఉంటారు. అతను దేశానికి గవర్నమెంట్ కి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటాడు. తర్వాత కొంత సమయానికి పోలీసులు అక్కడికి వచ్చి నారాయణ్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత నారాయణ్ కాంబ్లే అడ్వకేట్ అయినటువంటి వినయ్ వోరా పోలీస్ స్టేషన్ కి వచ్చి నారాయణ్ ని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతాడు. దానికి పోలీస్, సిత్లాదేవి స్లమ్ లో వసుదేవ్ అనే ఒక వ్యక్తి మ్యాన్ హోల్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అతను మ్యాన్ హోల్ లో మునిగి సూసైడ్ చేసుకున్నాడు. కొన్ని వారాల క్రితం నారాయణ కాంబ్లే ఇంకా అతని మనుషులు ఒక ప్రోగ్రామ్ ని ఆ స్లమ్ ఏరియాలో చేశారు. ఆ ప్రోగ్రామ్ లో పాటలు పాడే సమయంలో మ్యాన్ హోల్ క్లీన్ చేసే వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి అన్నట్టుగా పాట పాడారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతని చావుకి బాధ్యత కాంబ్లేదే, అందువల్లనే మేము అరెస్ట్ చేశాము అని చెప్తాడు. అది విన్న తర్వాత వినయ్ తో పాటు వచ్చిన వ్యక్తి, కాంబ్లే ఆ విధంగా అస్సలు పాడలేదు, అతని సూసైడ్ కి కాంబ్లేకి అస్సలు సంబంధం లేదు అని అంటాడు. కానీ వినయ్ అతను సైలెంట్ గా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంటుంది. ఆ కేసులో వాచ్ దొంగతనం అయి ఉంటుంది. ఆ వాచ్ దొంగతనం అయిన వ్యక్తి తన వాచ్ నే వేరే వాళ్ళ దగ్గర చూసి ఉంటాడు. అతనికి ఆ వ్యక్తి వాచ్ ని దొంగతనం చేశాడు అని కన్ఫర్మ్ గా తెలిసి ఉంటుంది. ఆ వాచ్ సీరియల్ నెంబర్ కూడా మ్యాచ్ అవుతుంది. అయితే జడ్జి ఆ కేసుని వేరే డేట్ కి పోస్ట్ పోన్ చేస్తాడు. ఆ తర్వాత నారాయణ కాంబ్లే కేసు హీరింగ్ స్టార్ట్ అవుతుంది. వినయ్ కాంబ్లే బెయిల్ కి అపీల్ చేస్తాడు. కానీ జడ్జి మాత్రం ఇది నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పి కాంబ్లేని 12 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాడు. వినయ్ కొన్ని ప్రోగ్రామ్స్ కి వెళుతూ స్పీచెస్ ఇస్తూ ఉంటాడు. అతను డ్రింక్ చేస్తూ ఉంటాడు. అతని పేరెంట్స్ వినయ్ ని పెళ్లి చేసుకోమని అడుగుతారు. కానీ వినయ్ మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోకుండా తన కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అతను ఒక ఇండిపెండెంట్ మనిషి. అతను నిజాన్ని నిజం, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పే ధైర్యం కల వ్యక్తి. మరో పక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూతన్ అనే ఒక లేడీ కాంబ్లే మీద వసుదేవ్ సూసైడ్ ఛార్జెస్ వేస్తుంది. ఆమె కాంబ్లే సిత్లా నగర్ లో ప్రోగ్రాం చేశాడు. ఆ ప్రోగ్రామ్ లో కాంబ్లే పాడిన పాటల్లో మురికి క్లీన్ చేస్తున్న వ్యక్తి చనిపోవాలి అన్నట్లుగా పాట పాడాడు. వసుదేవ్ అనే వ్యక్తి మ్యాన్ హోల్ లోకి పోయి సూసైడ్ చేసుకున్నాడు. అందుకే నారాయణ కాంబ్లేకి ఖచ్చితంగా శిక్షను విధించాలి అని చెప్తుంది. దానికి వినయ్, కాంబ్లే అటువంటి సాంగ్ పాడాడు అని ఎటువంటి సాక్ష్యం లేదు, అలాగే ఆ వ్యక్తి ఆ పాట వల్లే చనిపోయాడు అని చెప్పడానికి కూడా ఎటువంటి సాక్ష్యం లేదు, ఇవన్నీ నిరాధారాలు అని బెయిల్ ఇవ్వమని జడ్జిని కోరుతాడు వినయ్. అయితే జడ్జి మాత్రం కేసుని మరో డేట్ కి పోస్ట్ పోన్ చేస్తాడు. ఆ తర్వాత వినయ్ ఇంకా అతని ఫ్రెండ్స్ వసుదేవ్ ఇంటికి వెళతారు. అయితే ఆ ఇంటికి అప్పటికే తాళం వేసి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు పక్కింటి ఎదిరింటి వాళ్ళని వసుదేవ్ గురించి అడుగుతారు. అప్పుడు వారికి వసుదేవ్ చనిపోయిన తర్వాత వసుదేవ్ ఫ్యామిలీ వాళ్ళ ఊరికి వెళ్లిపోయారు అని తెలుస్తుంది. అతను నిజంగా ఎలా చనిపోయాడు అనేది ఎవరికి అంతగా క్లియర్ గా తెలిసి ఉండదు. ఆ తర్వాత వినయ్ తన ఫ్రెండ్స్ తో పాటు బయటకు వెళ్లి డ్రింక్ చేస్తూ టైం ని స్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత కాంబ్లే కేసు మళ్ళీ హీరింగ్ కి వస్తుంది. అప్పుడు నూతన్ కాంబ్లే గురించిన పాత రికార్డుల ఇన్ఫర్మేషన్ ని బయటకు తీస్తుంది. దాంతో వెంటనే వినయ్ లేచి 3 సంవత్సరాల క్రితం అయిన సంఘటనలకి ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్తాడు. ఆ మాటలకి జడ్జి కూడా అంగీకరించి మీరు కేసుని మాత్రమే వాదించండి అని చెప్తాడు. దాంతో నూతన్ వెంటనే కాంబ్లేని చూసి మీరు సూసైడ్ కి రిలేటెడ్ గా పాటలు పాడారా అని అడుగుతుంది. దానికి కాంబ్లే ఏమో నాకు గుర్తు లేదు అని చెప్తాడు. అలా కొంచెం సేపు కేసుని వాదించిన తర్వాత జడ్జి మళ్ళీ కేసుని వాయిదా వేస్తాడు. ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి నూతన్ సాధారణ ప్రజల్లాగానే ట్రైన్ లో వెళుతూ పక్క వాళ్లతో మాట్లాడుతూ వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత తన కొడుకుని స్కూల్ నుంచి పిక్ చేసుకుని ఇంటికి వెళుతుంది. తర్వాత తన ఫ్యామిలీ కోసం భోజనం తయారు చేసి పెడుతుంది. ఇంట్లో పని
పని మొత్తం పూర్తి చేసిన తర్వాత తన కేసు ఫైల్స్ ని చెక్ చేస్తూ చదువుకుంటూ ఉంటుంది. నూతన్ కోర్టుకు వచ్చిన తర్వాత కొంతమంది అడ్వకేట్స్ తో కలిసి కూర్చుని ఉంటుంది. వాళ్ళతో ఈ కేసు గురించే డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నూతన్ కాంబ్లేని 20 సంవత్సరాల వరకు జైల్లో వెయ్యాలి, అప్పుడు ఈ కేసు ముగుస్తుంది, డైలీ అదే మొహాల్ని చూసి విసుగు వస్తుంది అని అంటుంది. దాంతో మిగతా అడ్వకేట్స్, మేడం ఫేసెస్ ని చూడకుండా మీరు జడ్జ్ అయితే బాగుంటుంది అని అంటారు. ఆ తర్వాత నూతన్ ఒక ఐ విట్నెస్ ని పిలిచి కాంబ్లే పాటలు పాడడం నువ్వు చూసావా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఐ విట్నెస్, నేను చూశాను, అతను గట్టిగా పాటలు పాడడం విన్నాను, చూశాను, ఆ పాటలలో వర్కర్స్ గురించి చావు గురించి పాటలు పాడాడు అని చెప్తాడు. ఆ తర్వాత నూతన్ ఆ ఐ విట్నెస్ కి వసుదేవ్ ఫోటోని చూపిస్తుంది. అప్పుడు ఆ ఐ విట్నెస్ ఇతను కూడా ఆ పాటలు పాడే టైంలో అక్కడే ఉన్నాడు అని చెప్తాడు. ఐ విట్నెస్ మాటలు విన్న తర్వాత జడ్జి మళ్ళీ కేసుని వాయిదా వేస్తాడు. ఆ తర్వాత కోర్టులో వేరే కేసు నడుస్తూ ఉంటుంది. కానీ జడ్జ్ ఆ కేసు హీరింగ్ ని కూడా ఆపేస్తాడు. ఎందుకంటే ఎవరి కేసు అయితే నడుస్తుందో ఆ అమ్మాయి హాఫ్ స్లీవ్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. అది కోర్టు రూల్స్ కి వ్యతిరేకం కావడంతో జడ్జ్ ఆ కేసును కూడా వాయిదా వేస్తాడు. ఆ తర్వాత నూతన్ లంచ్ చేయడానికి తన ఫ్యామిలీతో ఒక హోటల్ కి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక షో చూడడానికి థియేటర్ కి వెళ్తారు. ఆ షో స్టోరీ ఏమిటి అంటే, ఒక యూపీ అబ్బాయి ఒక మహారాష్ట్రియన్ అమ్మాయి లవ్ చేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి తన నాన్న దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయిని చూపించి ఇతను కూడా మహారాష్ట్రియన్ అని చెప్తుంది. వాళ్ళ నాన్న కూతుర్ని ఇంట్లోకి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయిని భయపెట్టి ఇంటి నుంచి పంపించేస్తాడు. ఆ షోని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ షో అయ్యాక బాగా క్లాప్స్ కూడా కొడతారు. ఆ తర్వాత కోర్టులో కేసు మళ్ళీ హీరింగ్ మొదలవుతుంది. వినయ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి, మీరు ఏ విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కాంబ్లేనే ఆ అబ్బాయి చావుకి కారణం అని డిసైడ్ చేశారని అడుగుతాడు. దానికి ఆ పోలీస్, చుట్టుపక్కల వాళ్ళు కాంబ్లే పాటలు పాడిన తర్వాతనే ఆ వసుదేవ్ చనిపోయాడు అని చెప్పారు. ఐ విట్నెస్ కూడా దొరికాడు, దాంతో వారెంట్ లేకుండానే కాంబ్లే ఇంటిని వెతికాము అని చెప్తాడు. దాంతో జడ్జి కూడా పోలీస్ ని తిడతాడు. అప్పుడు నూతన్ జడ్జిని చూసి, కాంబ్లే ఇంట్లో 40 పుస్తకాలు దొరికాయి, అందులో 2 బుక్స్ ఇండియాలో బ్యాన్ చేశారు, అందులో ఒక బుక్ మన సమాజాన్ని క్రిటిసైజ్ చేస్తూ రాసింది అని చెప్తుంది. దానికి వినయ్ వెంటనే కాంబ్లేని డిఫెండ్ చేస్తూ, 10 years కి ముందు బ్యాన్ అయిన బుక్స్ అవి, అందులో ఏం ప్రాబ్లం ఉంది అని అంటాడు. ఆ తర్వాత జడ్జి మళ్ళీ కేసుని వాయిదా వేస్తాడు. ఆ తర్వాత లాయర్ వినయ్ తన ఫ్యామిలీని తీసుకుని లంచ్ చేయడం కోసం ఒక మంచి హోటల్ కి వెళ్తాడు. ఫుడ్ తిన్న తర్వాత రిటర్న్ వెళ్లేటప్పుడు ఇద్దరు మనుషులు వినయ్ని పట్టుకుని, నీకెంత ధైర్యం ఉంటే మా సమాజం గురించి మాట్లాడతావు, గోయి మరీ సమాజం జిందాబాద్ జిందాబాద్ అనుకుంటూ వెళ్లిపోతారు. ఆ తర్వాత వినయ్ ఒంటరిగా తన రూమ్ లో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత వినయ్ ఒక సెలూన్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటాడు. ఆ తర్వాత కోర్టులోకి వసుదేవ్ భార్య షర్మిలాని పిలుస్తారు. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇంతవరకు నీ భర్త డెడ్ బాడీని ఎందుకు తీసుకోలేదు అని అడుగుతారు. దానికి ఆమె, నేను భయపడ్డాను, అందుకే ఊరికి వెళ్లిపోయాను అని చెప్తుంది. దానికి జడ్జి ఆమెను చూసి, కేసు పూర్తయ్యే వరకు నువ్వు సిటీని దాటి ఎక్కడికి వెళ్ళకు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత నూతన్ షర్మిలాని చూసి కాంబ్లేని ఇరికించడం కోసం షర్మిలాని తన భర్త గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. కానీ ఏ క్వశ్చన్స్ కి కూడా సరైన ఆన్సర్ దొరకదు. ఆ తర్వాత వినయ్ వసుదేవ్ వైఫ్ ని చూసి, వసుదేవ్ సేఫ్టీ డ్రెస్ వేసుకునేవాడా, మందు తాగే అలవాటు ఉందా, తాగితే ఏ టైంలో తాగుతాడు అని అడుగుతాడు. అప్పుడు వసుదేవ్ వైఫ్, సేఫ్టీ డ్రెస్ అస్సలు వేసుకోడు, అలాగే ఆ మ్యాన్ హోల్ ని క్లీన్ చేయడానికి ముందే, ఆ వాసనని భరించడం కోసం ఆ మ్యాన్ హోల్ ని క్లీన్ చేయడానికి ముందే మందు తాగుతూ ఉంటాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న వినయ్ వెంటనే జడ్జిని చూసి, వసుదేవ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు, అలాగే ఆ మ్యాన్ హోల్ లోకి వెళ్ళడానికి ముందే మందు తాగి ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జడ్జి వెంటనే కేసుని మళ్ళీ వాయిదా వేస్తాడు. తర్వాత వినయ్ వసుదేవ్ వైఫ్ ని ఇంటి దగ్గర వదిలిపెట్టడం కోసం కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు వసుదేవ్ వైఫ్, నేను ఇంకా ఎన్నిసార్లు కోర్టుకి రావాలి, నేను ఇలా చేస్తే నేను పనిచేసే పని కూడా పోతుంది, మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్టులో ఆ కేసు హీరింగ్ డేట్ వస్తుంది. అప్పుడు కోర్టులో వినయ్ జడ్జిని చూసి, వసుదేవ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని చదువుతూ, వసుదేవ్ ఆ మ్యాన్ హోల్ లో ఉన్న పాయిజనస్ గ్యాస్ వల్లే లంగ్స్ ఎఫెక్ట్ అయి చనిపోయాడు, అతని డెత్ సూసైడ్ కాదు, సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే అతను చనిపోయాడు, అందువల్ల నా క్లయింట్ కాంబ్లేకి బెయిల్ ఇవ్వండి, అతని హెల్త్ కూడా బాగు
బాగోలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జడ్జి కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఫైనల్ గా నారాయణ్ కాంబ్లేకి బెయిల్ ఇస్తాడు. నారాయణ్ కాంబ్లే హెల్త్ బాగోలేకపోవడం వల్ల వెంటనే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అప్పుడు వినయ్ కొన్ని రోజుల వరకు ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉండు, లేదంటే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్తాడు. కానీ ఆ తర్వాత నారాయణ్ కాంబ్లే మళ్ళీ ప్రోగ్రామ్ లో పాటలు పాడడం స్టార్ట్ చేస్తాడు. దాంతో పోలీసులు వచ్చి మళ్ళీ అతన్ని తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ కోర్టులో కేసు హీరింగ్ మొదలవుతుంది. అప్పుడు నూతన్ నారాయణ కాంబ్లే తన పాటలో మాటలతో మనుషుల మనసుల్ని మార్చుతున్నాడు, దానివల్ల ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం, ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్స్ కూడా జరగవచ్చు అని చెప్తుంది. ఆ మాటలు విన్న వినయ్ బాంబు ఎక్కడ ఉంది, వెపన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి ఎలిగేషన్స్ చెయ్యకండి, వీటికి సరైన సాక్ష్యం లేదు, నారాయణ కాంబ్లే హెల్త్ కూడా అస్సలు బాగాలేదు, అందుకే అతన్ని కస్టడీలోకి తీసుకోవడం మంచిది కాదు, ఇదే కోర్టు లాస్ట్ డే, 1 మంత్ తర్వాత కోర్టు మళ్ళీ ఓపెన్ అవుతుంది, సాక్ష్యాలు లేకుండా 1 మంత్ లోపల పెట్టడం చట్ట వ్యతిరేకం అవుతుంది అని చెప్తాడు. కానీ జడ్జి అస్సలు వినడు. మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ కి కేసుని వాయిదా వేస్తాడు. ఆ తర్వాత జడ్జి తన ఫ్యామిలీ మొత్తంతో పిక్నిక్ ఎంజాయ్ చేయడం కోసం బస్సులో వెళుతూ ఉంటాడు. అతను కూడా సాధారణమైన జీవితాన్నే కొనసాగిస్తూ ఉంటాడు. ఆ పిక్నిక్ లో జడ్జి ఫ్రెండ్ జడ్జిని చూసి తన కూతురు ప్రాబ్లం గురించి చెప్తాడు. ఆ పాప మాట్లాడడానికి మాటలు రావడం లేదు, థెరపిస్ట్ కు చూపిస్తున్నాం, చూద్దాం ఏమవుతుందో అని అంటాడు. అప్పుడు జడ్జి తన ఫ్రెండ్ ని చూసి పేరులో ఏదైనా లోపం ఉంటే చేంజ్ చెయ్యండి, ఒక ఉంగరాన్ని కూడా పెట్టండి, అంతా సెట్ అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత జడ్జి ఒక చెట్టు కింద పడుకుంటాడు. అక్కడ ఆడుకునే పిల్లలు అతన్ని డిస్టర్బ్ చేస్తారు. ఆ తర్వాత పిల్లలు జడ్జి చెవిలో గట్టిగా అరుస్తారు. దాంతో జడ్జి ఉలిక్కి పడి లేచి ఒక అబ్బాయిని కోపంతో కొడతాడు. మిగతా అబ్బాయిలు అప్పటికే అక్కడి నుంచి పారిపోయి ఉంటారు. ఆ అబ్బాయి తన్నులు తిని ఏడుస్తూ వెళతాడు. జడ్జి మళ్ళీ అక్కడే కూర్చుని నిద్రపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎండింగ్ అర్థం కాలేదని నాకు అర్థమయ్యింది, అందుకే దీని గురించి మనం ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. జుడిషియల్ అనేది మనకి ఒక సిస్టమ్. ఇక్కడ జడ్జి అనే సిస్టమ్ ల్యాండ్ లో పడుకుని ఉంటాడు. అతన్ని కొంతమంది కలిసి నిద్ర లేపడం కోసం ట్రై చేస్తారు, కానీ వాళ్ళ ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. కానీ సిస్టమ్ కి ఏ ఫరక్ పడదు. ఆ తర్వాత మళ్ళీ పడుకుంటాడు. ఈ సీన్ ని మనం నారాయణ కాంబ్లే కేస్ కి రిలేట్ చెయ్యవచ్చు. అంటే తప్పులు అందరూ చేస్తారు, కానీ అమాయకులు ఇరుక్కుంటారు. అంటే జడ్జిని లేపిన ఆ పిల్లల్లో జడ్జి కొట్టిన ఆ పిల్లవాడు మాట్లాడలేదు, అసలు ఆ పిల్లవాడు అరవనే లేదు, తను డిస్టర్బ్ కూడా చెయ్యలేదు, కానీ చెంపదెబ్బ మాత్రం ఆ అబ్బాయే తింటాడు. అల్లరి చేసి జడ్జిని లేపిన ఆ అబ్బాయిలందరూ అక్కడి నుంచి పారిపోతారు. అంటే దాని అర్థం సిస్టమ్ కి ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి న్యాయం జరిగినా ఎటువంటి ఫరక్ పడదు. అంటే జడ్జిని సిస్టమ్ అనుకుంటే అతను ఏ జడ్జిమెంట్ ఇవ్వాలో ఆ జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళీ నిద్రపోతాడు. ఈ విధంగా మన సిస్టమ్ రియాలిటీని ఏమీ చెప్పకుండా ఈ ఒక్క సీన్ లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం నారాయణ కాంబ్లే పాటల నుంచే వసుదేవ్ సూసైడ్ చేసుకున్నాడా లేదా అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. నారాయణ కాంబ్లే ఒక ఫోక్ సింగర్. తన పాటల ద్వారా దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు, అన్యాయాల గురించి, వాటి మీద రియాక్ట్ అయ్యే ప్రభుత్వ నిజ స్వరూపం గురించి చెప్తూ ఉంటాడు. దానికి ఆ వసుదేవ్ చనిపోవడానికి ఎటువంటి సంబంధం ఉండదు. వసుదేవ్ తన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండానే ఆ మ్యాన్ హోల్ లోకి వెళ్లడం వల్ల తను చనిపోతాడు. కానీ మున్సిపల్ కమిషనర్ ఆ విషయంలో తన తప్పేమీ లేదు అన్నట్లుగా ఆ కేసులో తను ఇరుక్కోకుండా ఉండడం కోసం అదే కేసులో నారాయణ కాంబ్లేని ఇరికిస్తాడు. నారాయణ కాంబ్లేని అరెస్ట్ చేయిస్తాడు. ఎందుకంటే కాంబ్లే అతన్ని కాపాడడానికి ట్రై చేశాడు కాబట్టి అలా చేస్తాడు. ఆ తర్వాత ఈ మూవీలో ఇన్ని లెంతీ షార్ట్స్ ఎందుకు తీశారో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ డైరెక్టర్ మూవీ చూసే వాళ్ళకి మంచి ఫీల్ రావడం కోసమే అలా చేశారు. అందువల్ల క్యారెక్టర్ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంచెం సేపు సీన్ ని చూపిస్తారు. మెయిన్ క్యారెక్టర్ తర్వాత అక్కడ ఏం జరిగింది అని చూపించడం కోసమే అలా చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వినయ్ మీద ఇద్దరు అటాక్ చేస్తారు కదా, ఆ సీనే బెస్ట్ ఎగ్జాంపుల్. వినయ్ మీద ఆ అబ్బాయిలు అటాక్ చేస్తారు, కానీ మనకు కేవలం వాళ్ళ శబ్దాలు మాత్రమే వినబడతాయి. బట్ కెమెరా ఒకే ప్లేస్ లో ఉంటుంది. ఎప్పుడు తప్పు జరిగినా కూడా కెమెరా ఆ సీన్ ని క్యాప్చర్ చేయకుండా ఒకే ప్లేస్ లో ఎలా స్టిల్ గా అయితే ఉందో సేమ్ అలాగే మనము మన సిస్టమ్ కూడా ఇగ్నోర్ చేస్తూ
ఉంటుంది. ఆ హోటల్ పక్కన ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా నిలబడి ఉంటాడు. ఇదంతా అతను చూస్తూ వినయ్ ని కాపాడకుండా తానే ఆ హోటల్ లోపలికి వెళ్లి దాక్కుంటాడు. అంటే మనకి ఈ సీన్ ద్వారా ఎంత పెద్ద విషయాన్ని చెప్పడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాంబ్లే అడ్వకేట్ వినయ్ అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి నూతన్ లైఫ్స్ ని ఎందుకు ఈ మూవీలో చూపించారో దాని గురించి డిస్కస్ చేద్దాం. వినయ్ ఒక ఇండిపెండెంట్ మనిషి. తను మంచి చెడుల గురించి నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు. కానీ నూతన్ అలా కాదు. ఆమె ఒక హౌస్ వైఫ్, జాబ్ చేస్తుంది. అంటే న్యాయం ఎవరికి జరుగుతుంది అనే ఫరక్ ఆమెకి పడదు. ఆమె పని కేవలం కేసుని తొందరగా ముగించి తన పని చేసుకోవడమే. ఆ తర్వాత నూతన్ ఒక షో చూడడానికి థియేటర్ కి వెళ్తుంది కదా. ఆ ప్లేలో చూపించిందంతా తప్పు. కానీ అక్కడ కూర్చున్న ప్రేక్షకులు దాన్ని చూసి క్లాప్స్ కొడతారు. వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. అందులో నూతన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత జడ్జి లైఫ్ ను కూడా చూపిస్తారు. అతను ఫ్యామిలీతో పాటు వెకేషన్ ని ఎంజాయ్ చేయడం కోసం వెళతాడు. ఏ తప్పు లేకుండా జైల్లో ఒక వ్యక్తి న్యాయం కోసం పోరాడుతున్నాడు అనే ఫరక్ లేకుండా అతను మాత్రం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను తలుచుకుంటే ఈ కేసు పరిష్కరించబడుతుంది. అంతా అతని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కానీ అతను సాల్వ్ చేయకుండానే వాయిదా మీద వాయిదా వేస్తూ ఉంటాడు. అతను జడ్జి అయినప్పటికి కూడా అతని పేరు చేంజ్ చేసుకోమని, ఉంగరం కొనుక్కోమని తన ఫ్రెండ్ కి అడ్వైజ్ ఇస్తాడు. అతను కేవలం తన జాబ్ చేస్తున్నాడు. అంతేకాని అతను దేనికి తీర్పునిస్తున్నాడు అనేది అతనికి అవసరం లేదు. న్యాయం గెలిచేలాగా అతను జడ్జిమెంట్ ఇస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా అతను పట్టించుకోడు. ఈ మూవీలో వినయ్, నూతన్, జడ్జి లైఫ్ స్టైల్, ఆలోచన విధానం ఈ కేసు మీద ప్రభావితం చూపుతుంది. అందువల్లనే మనకి ఈ మూవీలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చూపించడం జరుగుతుంది. ఈ మూవీలో రియల్ కోర్ట్ రూమ్ ని చూపించడం జరుగుతుంది. రియాలిటీలో కోర్టు ఎలా నడుస్తుందో ఈ మూవీలో కూడా సేమ్ అలానే చూపించడం జరుగుతుంది. ఇదే కోర్ట్ మూవీ ఎక్స్ప్లనేషన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.